ఇక్కడ కూడా మాకు స్వాబ్స్, ట్రాకియా అంటే బర్డ్స్ బాడీ పార్ట్స్ కానీ ఫీకల్ వేస్ట్ కానీ ఏది కూడా దొరకలే. ఉన్నప్పటికీ కూడా మా టీం అంతా చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా నెక్స్ట్ 10-20 డేస్ మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. సో ఎవరు కూడా ఎలాంటివి అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. మన రిజర్వాయర్ చాలా శాస్త్రీయమైన తరీకాతో చాలా ఒక సిస్టమాటిక్ వేలో కట్టడం జరిగింది. సో ఇక్కడ మేము ఫిల్టరింగ్ 3 స్థాయిలో ఫిల్టరింగ్ చేస్తాము. ఈ ఫిల్టరింగ్ పూర్తి అయ్యేటప్పుడే మళ్ళీ ఫ్లో రిలీజ్ అవుతుంది. సో ఈ మధ్య మన రిజర్వాయర్లో, మన పైప్ లైన్స్లో అయినా ఎక్కడైనా కెనాల్స్లో అయినా 20 రోజుకి మనకి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా వాటర్ సరఫరా కూడా అది దాంట్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. అండ్ మీడియా మాధ్యమంతో నేను అందరికీ గట్టిగా హెచ్చరిస్తున్నానండి. ఇది ఏదైతే మన పక్కన వడ్డిపట్ల ఊర్లో ఏదైతే దుస్సాహస్ బదమాషి చేయడం జరిగింది, అస్సలు తట్టుకునే ప్రసక్తే లేదండి. నేను మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇలాంటివి మిస్అడ్వెంచర్స్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మేము కూడా జిల్లా పరిపాలన పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము దీని మీద. ఎవరు కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతానికి కావచ్చు, ఇలాంటివి క్రిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో ఆటే ప్రసక్తే లేదు. మేమైనా పోలీస్ శాఖ అయినా మేము అస్సలు దీన్ని టాలరేట్ చేయము. దయచేసి మీ అందరు మాకు సహకరించాలి. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. ఇలాంటివి స్ట్రక్చర్స్ యావత్ మన భారతదేశంలోనే చాలా తక్కువ ఉన్నాయి. సో దీన్ని కాపాడే బాధ్యత మన అందరిది. సో అండ్ ఆల్రెడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో తన మీద ఇంకా ఏఎస్పీ గారు మాట్లాడతారు. ఎస్పీ సార్ కూడా టచ్లో ఉన్నారు. వెంటనే వీళ్ళంతా మా 4-5 డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెంటనే ఈ రంగంకి దిగి చాలా శాస్త్రీయమైన తరీకాతో విచారణ చేశారు. దీంట్లో ఎవరికి కూడా ఏది అపోహాలు నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే.